7,000 కోట్ల అప్పు వినడానికే భయంగా ఉంటుంది. ఆ భారం మోయలేక, తాను ప్రాణం పోసిన సామ్రాజ్యం కూలిపోతుంటే చూడలేక దాని వ్యవస్థాపకుడే నేట మునిగిపోయారు. ఒక వెలుగు వెలిగిన వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. కానీ అదే అప్పుల సముద్రంలో మునిగిపోతున్న ఒక మహిళ కుంగిపోలేదు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరడమే కాదు, తన వెనుక ఉన్న 1,000 మంది ఉద్యోగులను కూడా కాపాడారు. ఆ ధీర మాళవిక హెగ్డే, కేఫ్ కాఫీ డే వారసురాలు. విధిని ఎదిరించి ఆమె సాధించిన అసాధారణ విజయంపై ధాత్రి టీవీ ప్రత్యేక కథనం ఇది. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ్ మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుల ఒత్తిడి, అవమానం భరించలేక ఆయన వెళ్ళిపోయారు. కప్పులో ఘుమఘుమలాడే కాఫీ వేడి చల్లారక ముందే ఆ వ్యాపార సామ్రాజ్యం చల్లబడిపోయింది. 7,000 కోట్ల అప్పు, దిక్కుతోచిన స్థితి, 1,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. పుట్టెడు దుఃఖంలో ఉన్న మాళవిక ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి అప్పుల నుంచి తప్పించుకుని పారిపోవడం, 2 ధైర్యంగా నిలబడి విధికి ఎదురెద్దడం. ఆమె రెండో దారినే ఎంచుకున్నారు. నా భర్త కలలను నిజం చేస్తాను, రూపాయి అప్పు కూడా వదలకుండా తీరుస్తాను అని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఒక సాధారణ గృహిణి నుంచి అసాధారణ సీఈఓగా ఆమె ప్రయాణం మొదలైంది. నిజానికి 10,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి విదేశాల్లో హాయిగా బతికేయచ్చు. కానీ మాళవిక అలా చేయలేదు. తీసుకున్న అప్పు తీర్చడమే ధర్మం అని నమ్మారు. అందుకే బ్యాంకులు ఆమెను నమ్మాయి. టాటా లాంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరి ఈ 3 ఏళ్లలో ఆమె సాధించిన అద్భుతం ఏంటో ఒకసారి గ్రాఫిక్స్ రూపంలో చూద్దాం. మాళవిక పనితీరు అద్భుతం. అనవసరమైన ఖర్చులను తగ్గించారు. నష్టాల్లో ఉన్న కాఫీ షాపులను మూసివేశారు. గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్, మైండ్ ట్రీ షేర్లను విక్రయించి వచ్చిన ప్రతి పైసాను అప్పులు తీర్చడానికే వాడారు. 2026 ఏప్రిల్ నాటికి మాళవిక అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశారు. 7,000 కోట్ల అప్పు నేడు కేవలం 126 కోట్లకు తగ్గింది. అంటే 98% అప్పులను తీర్చేశారు. కేవలం షాపుల మీద కాకుండా ఆఫీసుల్లో ఉండే వెండింగ్ మెషిన్లపై దృష్టి పెట్టి ఆదాయాన్ని పెంచారు. సెప్టెంబర్ 30, 2026 నాటికి మిగిలిన కొంచెం అప్పు కూడా తీరిపోనుంది. ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఒక కలగా మిగిలిన, ఒక సాహసంగా ఎగసిన సిద్ధార్థ్ గురించి తెలుసుకుని తీరాలి. భారతీయ యువతకు హ్యాంగ్అవుట్ అనుభూతిని పరిచయం చేసిన దార్శనికుడు ఆయన. సిద్ధార్థ్ వెనుక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నా ఆయన ఎప్పుడూ అధికారాలను వాడుకోలేదు. అందుకే భర్త గౌరవానికి భంగం కలగకుండా 1,000 మంది ఉద్యోగుల కుటుంబాలను రక్షించే బాధ్యతను ఆమె భుజాన వేసుకున్నారు. సిద్ధార్థ్ విధికి తలవంచారు. కానీ మాళవిక విధిని ఎదిరించి నిలబడ్డారు. పాతాళం నుండి ఆకాశానికి, శిథిలాల నుండి శిఖరాలకు ఎగబాకిన ఆమె విజయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మాళవిక గెలిచింది. ఆమెతో పాటు ధర్మం కూడా గెలిచింది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.